నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రకాశం జిల్లా దర్శిలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి గడియారం స్తంభం వరకు ర్యాలీ కొనసాగింది. ప్లకార్డులు ప్రదర్శిస్తూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎస్సీ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు కార్యక్రమానికి వచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా, విద్యార్థులందరికీ, నిరుద్యోగులందరికీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ మరీ నమస్కారం తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సగా మోసం కుట్ట తప్ప ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఏమీ ఉపయోగపడే విధంగా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి టైంలో అన్ని చక్కగా జరిగినాయి. ఇటువంటి నాయకుడు ఆ సీట్లో కూర్చోడానికి అనర్హుడు కాబట్టి తక్షణమే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని ఆదుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసుకుంటూ సెలవు తీసుకున్నారు. జై జగన్. కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు. ఈ రాష్ట్రం మొత్తం కూడా విద్యార్థులు, నిరుద్యోగులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ భారీ ర్యాలీ చేసి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లప్పుడు మీరేం చెప్పారు? సూపర్ 6తో పాటు ఈ రాష్ట్రంలో ఎంతమంది చదువుకున్నారో, నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులందరికీ కూడా సుమారుగా 20 లక్షల పైచిలకు మందికి మీరు ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఉద్యోగాలు ఈయన పక్షాన 3,000 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పి మాటలు చెప్పిన విషయం మీరు మర్చిపోయారా చంద్రబాబు నాయుడు గారు? మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు చెప్పిన మాటలు మీకు గుర్తుంటే, మీకు కానీ మీ కూటమి ప్రభుత్వం గుర్తుంటే ఎమ్మడే 3,000 రూపాయలు నెలకి రిలీజ్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళు బాగా చదువుకోవాలని చెప్పి కులాలకి, మతాలకు అతీతంగా ఎస్సీలకి, బీసీలకి, ఈబీసీలందరూ కూడా స్కాలర్షిప్లు ఇస్తుంటే, ఫీజు రింబర్స్మెంట్ ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా టైంలో కూడా అందరికీ ఫుల్గా ఫీజు రింబర్స్మెంట్ చేసిన తర్వాత అందరూ బాగున్నారు. కానీ మీ టైంలో సుమారుగా 3,50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చేవే ఈ రాష్ట్రానికి. ఈ అట్లీస్ట్ 7,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి కదా ఫీజు రింబర్స్మెంట్ కింద. మీరు ఇవ్వాలి, మీ ఆలోచన లేదా? ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఏమవ్వాలి, చదువుకున్న ఏమవ్వాలి? ఇంతమంది ఈ రాష్ట్రాన్ని నమ్ముకొని పేదవాళ్ళందరూ కూడా చదువుకున్నారు కదా. ఎమ్మటే వీళ్ళందరికీ కూడా 7,500 కోట్ల రూపాయలు ఎమ్మటే స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కొడుకు లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో మీ టైంలో డిఎస్సీ జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నో అవకతవకలు జరిగినాయి. సుమారుగా 100 పైన కేసులు, కోర్టు కేసులు జరుగుతూ ఉన్నాయి. మీరేమో పేపర్ లీకులు కాలేదన్నారు, అక్రమాలు జరగట్లేదన్నారు. లీకులు, అక్రమాలు జరగకపోతే కోర్టులకు ఎందుకు పోతారయ్యా? మీ విద్యా వ్యవస్థలో అవుట్ సోర్సింగ్ ఉన్న డిజిటల్ అసిస్టెంట్కి టాప్ మంచి పొజిషన్ ర్యాంక్ ఎలా వస్తుంది? పేపర్ లీక్ అయింది కాబట్టే వచ్చింది, లీక్ కాకపోతే వచ్చేది కాదు కదా. దాంతోపాటు స్పోర్ట్స్ కోటా గతంలో ఎప్పుడు లేని విధంగా 2% నుంచి 4% స్పోర్ట్స్ కోటా ఎందుకు ఇచ్చారు? సుమారుగా 300 మంది, 400 మంది ఎక్స్ట్రా పెరిగితే వీళ్ళందరూ ఎలిజిబుల్ లేకపోయినా, స్పోర్ట్స్ కోటా లేకపోయినా మీరే దొంగ సర్టిఫికేట్లు సృష్టించి వీళ్ళందరికీ కూడా 15 లక్షలకి 20 లక్షల రూపాయలు మీరు అమ్ముకున్నారు కదా. దీని మీద నిజంగా మీ గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే, మీరు పారదర్శకంగా డిఎస్సి ఎగ్జామ్ చేస్తున్నా అనుకుంటే
సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయరు? సిబిఐ ఎంక్వైరీ చేయండి. మీకు నిజాయితీ ఉందన్నారు కదా, రోజు గలబా చేస్తున్నారు కదా మీడియాల ద్వారా. ఎంబడే సిబిఐ విచారణ జరగాలి. లేకపోతే ఈ లోకేష్ గారు విద్యా వ్యవస్థకి కలంకటం కాబట్టి ఎంబడే రాజీనామా చేయాలి లోకేష్ గారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ